కొబ్బరి, కొత్తిమీర, పల్లీల చట్నీ చేస్తున్నానండి. కొత్తిమీర, కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. పెనం వేడయిందండి. పల్లీలు వేగించుకోవాలి సిమ్లో పెట్టి. పల్లీలు వేగినాక ప్లేట్లో తీసేయాలి. కొత్తిమీర కూడా వేగించుకోవాలండి. ఏం ఆయిల్ వేయొద్దు. కొత్తిమీర కూడా వేగిందండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం ఒక సగపైన వేగొచ్చండి పుట్నాల పప్పు, పచ్చివాసన రాకుండా ఉండడం కోసం. వేగిందండి, చాలా తీసేయచ్చు. కొద్దిగా ఆయిల్, 2 ఎండుమిర్చి, కారం ఎక్కువ ఉంది, ఎక్కువ వేసుకోవద్దు. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా చింతపండు. చాలండి, స్టవ్ ఆఫ్ చేయాలి. కొబ్బరి అండి, కొద్దిగా చింతపండు, పుట్నాలు, పల్లీలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి, కారం ఉందండి, అందుకు మేము కారం తక్కువ తింటాము. మిక్స్ చేయాలండి మూత పెట్టుకొని. చట్నీ మిక్స్ చేశానండి. తాలింపు వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చట్నీ పెసరట్టుకి చాలా బాగుంటుందండి. పెసరట్టుకి, పూరీకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఇది హెల్దీ చట్నీ అండి. ఇది నేను ఎక్కువ ఆయిల్ వేయలేదండి, తాలింపుగా కొద్దిగా వేసాను. చాలా వెరీ టేస్టీ అండి ఇది. దీన్ని అన్నంలో కూడా కలుపు తినొచ్చండి, చాలా బాగుంటుంది. దీన్ని పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, ఈ పల్లీలు, పుట్నాల పప్పు ఇవన్నీ వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి. ఇది చేసేది కూడా చాలా కష్టంగా ఉన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్దీకరమైన చట్నీ అండి ఇది. దీన్ని మనం పప్పుచారులు చేసినప్పుడు కూడా పక్కన అన్నంలోకి నంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇది.